నా ఉద్దేశం ఏంటంటే మీరు డైరెక్ట్ ఓనర్ కాబట్టి రీజనబుల్ పెడితేనే రీచ్ మంచిగా ఉంటుంది. ఎందుకు డాడీ ఫ్లో మిస్ చేస్తున్నావు? కస్టమర్ చాలా స్మార్ట్ అయిపోయారు, అన్ని రకాల ఎంక్వైరీ చేసుకొని మన దగ్గరకు వస్తున్నారు. అంటే మేము ఒక ల్యాండ్ తీసుకున్నాము. మనకు ల్యాండ్ ఒక దగ్గర అంటే 1 ఎకరా ఉంటే దాని పక్కన ఒక 2 ఎకరాస్ వచ్చింది. ఆ ల్యాండ్ కోసం అని చెప్పి సేల్ చేయాల్సి వచ్చింది, అంతే, వేరే రీజన్ లేదు. ఎటువంటి కమిషన్స్ ఉండవు. చాలామంది ఏమనుకుంటారంటే మేము ఓనర్ నెంబర్ ఇచ్చి తర్వాత మేము కమిషన్ తీసుకుంటాం ఓనర్ నుంచి అనుకుంటున్నారు. అది కాదు, మేము కమిషన్స్ లాంటివి ఏం తీసుకోము. హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వర్క్ స్టార్ట్ అయింది. ఇప్పుడు టైం ఆల్మోస్ట్గా ఎంత అవుతుందంటే 12 అంటే 1 అవుతుంది ఆల్మోస్ట్. టైం ఇప్పుడు 12:30 అవుతుంది అనుకుంటా. లేట్ అయింది ఈరోజు. ఏంటంటే యాక్చువల్గా కొహెడాలో ఒక ప్లాట్ వీడియో ఉండే. అయితే నేను నాకు ఒక 1 వీక్ నుంచి కాల్ చేస్తున్నా, అన్న రాబోయే అంటే సరే అన్న రోజు వస్తా, పొద్దున 8 o'clock వస్తా అని చెప్పాను. అన్న ఏమనంటే 8 o'clock కాదు, నాకు 10 o'clock రా, నాకు ఆఫీస్ వర్క్ అయిపోతుంది రా అన్నాడు. సరే మళ్ళీ దూరం వెళ్ళి రివర్స్ రావడం ఎందుకని చెప్పేసి సరే అన్న అని చెప్పేసి 10 o'clock వరకు నాకు వర్క్ ఉన్నా 10 o'clock వరకు ఆగి 10 తర్వాత నేను ఫోన్ చేసి అప్పుడు పికప్ చేసి లేదన్నా నాకు ఇంకా వర్క్ ఎక్స్టెండ్ అయింది, నేను చేయలేను, ఏదైనా పని ఉంటే చేసుకో అంటున్నాడు. సో అందరు ఇట్లుంటారు. కానీ ఇప్పుడు ఆయన ఎప్పటి నుంచో నాకు రిక్వెస్ట్ చేస్తున్నాడు కాబట్టి నేను ఆగినందుకు మళ్ళీ అంత టైం వేస్ట్ అయింది. సరే ఇలాంటివి జరుగుతుంటాయి మా దాంట్లో, కామన్ ఇది. లేకపోతే ఇప్పటికి ఒక వీడియో అయిపోతుంటే అది ఇంత టైం వేస్ట్ మాకు. సరే ఇప్పుడు ఈరోజైతే ఆ వీడియో క్యాన్సిల్ అయినా ఇంకొక 3 వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ హయత్నార్కి వెళ్తున్నాం మేము. హయత్నార్ హైవే నుంచి ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక మంచి ఓపెన్ ప్లాట్ వచ్చింది. ఆ ఓపెన్ ప్లాట్ తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ ఈరోజు కూడా బయట లంచ్ చేసుకొని గుర్రంగూడలో ఒక G+1 ఇల్లు ఉంది. ఆ ఇల్లు చేసుకుని తను కూడా నేను కాశీకి వెళ్ళే కన్నా ముందు నుంచి నాకు రిక్వెస్ట్ చేస్తూ వచ్చాడు. సో ఇప్పటికి అన్నది కూడా కుదిరిందనమాట. తర్వాత ఇంకోటి అపార్ట్మెంట్ ఉంది. అపార్ట్మెంట్ ఇంజాపూర్ ఉంది కదా? లేదు, మన పెద్దమ్మ గుడి ఇన్ఫర్మేషన్ కావాలి. 3 కూడా చుట్టుపక్కల దగ్గరలో ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక గుర్రంగూడ ఒకటే కొద్ది దూరం ఉంది, మిగతా అన్ని మా ఇంటి దగ్గర అనమాట. ప్రజెంట్ అయితే ఈ 3 వీడియోస్ అయితే ఉన్నాయి. ప్లానింగ్ ప్రకారం అయితే చెప్పలేం, మళ్ళీ ఏదైనా ప్లాన్ చేంజ్ కావచ్చు. ఎందుకంటే పొద్దున్నే ఒకటి అనుకున్నా అది కాలేదు, చెప్పలేం. ఎందుకంటే కస్టమర్స్ ఒకసారి బిజీ ఉండడం వల్లనో లేకపోతే ఏదైనా సడన్గా పని రావడం వల్లనో ప్లాన్స్ చేంజ్ అవుతుంటాయి. ఈరోజు మా కోవిడా వీడియో అయినట్టు ప్లాన్స్ చేంజ్ అవుతుంటాయి. ప్రజెంట్ అయితే 3 వీడియోస్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ అయితే రెడీగా ఉన్నారు. ప్రతి వీడియో కూడా నేను మీకు అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ నంబర్ కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. మీకు వీలైతే వాళ్ళకి కాల్ చేసి మాట్లాడండి. ఏ డౌట్స్ ఉన్నా. ఎంతో కష్టపడి ఎంతో టైం పెట్టి వీడియోస్ చేస్తున్నాము. మీరు ఒక లైక్ చేయడం వల్ల, ఒక సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎవరికన్నా ఇప్పుడు ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఒక షేర్ చేసినా మాకు కొద్ది ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. ఇలాంటి కొత్త వీడియోస్ ఇంకా చేయగలుగుతాం మేము. ప్లీజ్ దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం హయత్నార్ ప్లాట్ దగ్గరికి వెళ్తున్నాము. వెళ్ళి ప్లాట్ ఎలా ఉంది దాని డీటెయిల్స్ అయితే మనం మాట్లాడదాం. డాడీ, నిన్న మనం వెంచర్ వీడియో చేసినాం కదా, అయితే దాని గురించి ఒక 2 టైటిల్స్ ఫైనల్ చేసిన. చాలా ఆలోచించా, ఒక 2-3 బాగున్నాయి. ఒకటి ఏంటంటే అన్ని పర్మిషన్స్ తీసుకున్నాం, ఫ్యూచర్లో ఎలాంటి టెన్షన్ లేదు అంటున్న ఓనర్. ఒకటి హైడ్రా గురించి అడిగితే ఓనర్ చెప్పిన ఆన్సర్ ఇదే, అన్ని పర్మిషన్స్ తీసుకున్నాం, ఫ్యూచర్లో ఎలాంటి టెన్షన్ ఉండదు అని అన్ని పర్మిషన్ తీసుకున్నాం అంటున్న ఓనర్. ఈ 3 ఏ టైటిల్ పెడితే బాగుంటుంది? అదే, ఫ్యూచర్లో అన్ని పర్మిషన్లు తీసుకున్నాం, ఎలాంటి టెన్షన్ లేదు, బాగుంటుంది అది. అయితే కంపల్సరీ ఫ్రెండ్స్, మేము టైటిల్స్ అన్నీ ఒక 4 టైటిల్స్ నేను సెలెక్ట్ చేసి కంపల్సరీ డిస్కస్ చేసుకుంటాం. మేము ఏది పెడితే బాగుంటుంది, ఏది పెడితే ఎక్కువ వ్యూస్ వస్తే డిస్కస్ చేసుకుంటాం కంపల్సరీ. నాకు తెలిసి టైటిల్కే మాకు దాదాపు గంటన్నర టైం కేటాయిస్తాము. మెయిన్ ఇంపార్టెంట్ అది చాలా ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. ఏది టైటిల్ అనేది, టైటిల్ వల్లనే మనకు వ్యూస్ కానీ అది ఛాన్స్ చాలా బాగుంటుంది ముందుకు పోయేది వీడియో. ఇప్పుడు హైవే నుంచి లోపలికి వెళ్తున్నాము. ఈ నుంచి మనకు చూపించడం అయితే మ్యాప్ 2.8 km చూపిస్తుంది ప్లాట్. ఏదైతే విజయవాడ హైవే జింకల పార్క్ పక్కన ఆనుకొని పుల్లారెడ్డి సీటంకు నుంచి మనం జస్ట్ 2.5 కిలోమీటర్ చూపిస్తుంది లోపలికి. అయితే మనం వచ్చే దారిలో యూటర్న్ లేదు కాబట్టి అది ఇట్లా చూపించింది. నాకు తెలిసి మనం హైదరాబాద్ బస్ స్టాప్ దగ్గర నుంచి కూడా రావచ్చు. సో మనకు హైదరాబాద్ బస్ స్టాప్ నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది హైవేకి. సో మనం యూటర్న్ లేదు, మనకి యూటర్న్ ఎక్కడ నుంచి ఆటో యూటర్న్ చూపించింది. యూటర్న్ చూపించి ఇటు వస్తే ఫస్ట్ ఇది మనకి మన జింకల పార్క్ పక్క నుంచి చూపిస్తుంది, పుల్లారెడ్డి పక్క నుంచి, కాబట్టి అట్లా చూపిస్తున్నట్టుంది. ప్లాట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది అంజనాద్రి నగర్ రోడ్ నెంబర్ 3 దాటం ఇప్పుడే. ఇటు సైడ్ చూపిస్తుంది. ఈ రోడ్ నుంచి 400 మీటర్స్ చూపిస్తుంది.
400 మీటర్స్ స్ట్రైట్కి చూపిస్తుంది. వెళ్తేనేమో మనకు బండ్ల కూడా నాగోలేదు, బండ్ల కూడా నాగోల్, ఎందుకనేమో బొమ్మలగుడి బొమ్మలగుడి నుంచి 1.5 వచ్చినాం. ఏం డిస్టెన్స్ ఉంటుంది. వచ్చినాం అంజనాద్రి నగర్ కాలనీ రోడ్ నెంబర్ 2 ఇది. రోడ్ నెంబర్ 2 3 దాటి రోడ్ నెంబర్ 2కి వచ్చినాం. కాలనీ అయితే చూసుకోండి ఎట్లుందో. ఎంట్రన్స్లోనే ఒక అపార్ట్మెంట్ ఉంది, ఇటు పక్కన మెడికల్ షాప్స్ ఉన్నాయి. కాలనీ అయితే చాలా బాగుంది. సీసీ రోడ్ కూడా అయిపోయింది. ప్లాట్ అయితే 200 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ అన్నారు. ప్లాట్ దగ్గరికి వెళ్దాం. ప్లాట్ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టారంట. ప్లాట్ దగ్గరికి వెళ్తున్నాము. ప్లాట్కి వీధి పోటు ఉన్నట్టుంది. ప్లాట్కి ఆనుకొనే ఏదో పెద్ద విల్లాస్ ఏదో కడుతున్నాం అని చెప్పారు ఓనర్ నాకు. ప్లాట్కి అయితే వీధి పోటు ఉంది. 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఇది. వెస్ట్ ఫేసింగ్ ప్లాట్. డైమెన్షన్స్ కూడా బాగున్నాయి. 36x50 డైమెన్షన్స్ ఉన్నాయి. ఓనర్ అయితే రారు, మనమే ఒకసారి ఆయన తనకు కాల్ చేసి ప్లాట్ ఇదేనేది ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇప్పుడు కనిపిస్తుంది ఈ రోడ్డు, ఈ ఆపోజిట్ రోడ్డు మనకి ప్లాట్కి తగులుతుంది. సరే ఓనర్తో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకోవాలి అది. ఎందుకంటే మనకు తెలిస్తేనే చెప్పాలి, తెలియదు అసలు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. తెలుసుకొని మళ్ళీ చెప్తాను నేను మీకు. పోటు ఉంది, వీధి పోటు ఉండడం వల్ల మినిమం ఎక్కడైనా సరే మినిమం 5,000 రూపాయలు గజం తక్కువ ఉంటుంది అన్న మార్కెట్లో. మనం 45,000 చెప్తాము, అమ్మేటప్పుడు అదే ఆయన బార్గెనింగ్ లో పోతుంది కదా. ఏ బార్గెనింగ్ కానీ ఇది మంచి ప్లాటే నీకు 45,000 నడుస్తుంది. రీసెంట్లీ చేసాం, చాలా ప్లాట్లు చేసాం మనం. నా ఉద్దేశం ఏంటంటే మీరు డైరెక్ట్ ఓనర్ కాబట్టి రీజనబుల్ పెడితేనే రీచ్ మంచిగా ఉంటుంది. మన డైరెక్ట్ ఓనర్ ఇప్పుడు మధ్యలో ఎవరో బ్రోకర్ ఉన్నారు చేయాలంటే రేట్లు ఎక్కువ చెప్పుకుంటారు అనొచ్చు. మీరే ఓనర్ కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని నా ఉద్దేశము. మీకు పర్ఫెక్ట్ సేల్ కావాల్సి మాత్రం రీజనబుల్ రేట్ పెట్టుకోండి, తొందరగా అమ్ముడుపోతుంది మనం. ఎందుకంటే కస్టమర్ చాలా స్మార్ట్ అయిపోయారు, అన్ని రకాల ఎంక్వైరీ చేసుకొని మన దగ్గరకు వస్తున్నారు. ఇది చెప్పడం నా ధర్మం కాబట్టి నీకు చెప్తున్నా. 42-43 పెట్టు. సూపర్, రైట్. ఈ మాట అన్నావు, సంతోషం. 42 పెడతా. ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ ఇది. ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ అయితే నీకు బ్యాంక్ లోన్కి అయితే అవైలబుల్ ఉంది కదా. ఎవరైనా బ్యాంక్ లోన్కి వెళ్తా అంటే కూడా ఓకే కదా. ఎట్లా పోయినా ఓకే. సూపర్, డన్, రైట్. 42,000 నెగోషియబుల్ పెడతా. అప్ టు 60% బ్యాంక్ లోన్. 50% 60 మీకు తెలుసు కదా, మీకు తెలిసిన దాని ప్రకారం. రైట్, డన్. నంబర్ ఏం పెట్టాలండి ఇందులో? నాదే, నేను పెట్టా కదా ఇదే నంబర్, నేను మాట్లాడుతున్నా. ఓకేనా, సరేనే, మంచిది. ఓకే అని ఉంటాను మరి. ఓకే. యా, రైట్. థ్యాంక్ యూ మా మాట మన్నించినందుకు. పర్లేదు. రైట్. ఫ్రెండ్స్ విన్నారు కదా, ఎక్కడైనా సరే కస్టమర్లు మా దేవుళ్ళలాగా భావించి ప్రతి దగ్గర ఇదే డిస్కర్స్ ఉంటుంది మాకు ఖచ్చితంగా. ఈ డిస్కర్స్ చేసిన తర్వాతనే వాళ్ళు మా మాటను అంగీకరిస్తేనే మేము ప్లాట్ చేస్తాము. డబ్బుల కోసం ఎక్కడ కూడా మేము ఆలోచించము. ఇలా వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి, కానీ ఈయన ఒప్పుకున్నాడు కాబట్టి చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము. ఇక్కడ నడుస్తున్న రేటు కూడా రీజనబుల్ రేటే. ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ప్లాట్ వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను, 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. మన పక్కన విల్లా ప్రాజెక్ట్ అవుతుంది. చుట్టుపక్కల మొత్తం విల్లాస్, అపార్ట్మెంట్స్, హౌసెస్ ఉన్నాయి. మంచి ప్రైమ్ లొకేషన్. కాకపోతే ముందు నుంచి వీధి పోటు తగులుతుంది. 30 ఫీట్ రోడ్డు, వెస్ట్ ఫేసింగ్, 36x50 డైమెన్షన్స్ కూడా బాగున్నాయి. ప్రైస్ వచ్చేసి యాక్చువల్గా ఇంతకుముందు 45,000 చెప్పారు. చూశారు కదా, అంతసేపు డిస్కస్ చేసి వాదిస్తే తప్ప ఓనర్ కొద్దిగా మనసు కరిగించుకోలేదు. మొత్తానికైతే 42,000 పర్ స్క్వేర్ యార్డ్ పెడుతున్నాము. ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్ ప్లాట్, విల్లాస్ పక్కన మంచి లొకేషన్లో ఉంది, అందుకే ఈ ప్రైస్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్కి కాంటాక్ట్ కావచ్చు మీరు. ఇప్పుడు ఈ వీడియో కంప్లీట్ చేసుకొని షూట్ చేయాలి. ఇంకా షూట్ కాలేదు, షూట్ చేయాలి. మొబైల్ షాట్లు తీసుకోవాలి, డ్రోన్ షాట్లు తీసుకోవాలి, చాలా పని ఉంది. లెట్స్ డూ ఇట్. డ్రోన్ షాట్స్ అయితే సక్సెస్ఫుల్గా తీసేసాము. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేయాలి. ఇంట్రడక్షన్ ఏం చెప్తామంటే, విల్లాస్ కానుకొని ఉంది కాబట్టి విల్లాస్ కడుతురు కదా, హయత్ నగర్లో విల్లాస్కి పక్కనే ఇళ్ళ మధ్యలో మంచి ఓపెన్ ప్లాట్ మేము తీసుకొచ్చాను. ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్ ప్లాట్ మేము తీసుకొచ్చాను. ఇట్లా స్టార్ట్ విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఇట్లా స్టార్ట్ చేద్దాం. ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చూస్తున్నాం. ప్లాట్ వీడియో షూట్ చేసేసాము. మాకు ఎంత చిన్న ప్లాట్ అయినా ఏదైనా ఇప్పుడు మాకు కనీసం గంట టైం పట్టింది. ఎందుకంటే డ్రోన్ షాట్లు తీయాలి, మేము ఎట్లా ఒకసారి మిస్టేక్స్ చెప్తుంది దాన్ని కరెక్ట్ చేసుకొని చెప్పడము, మళ్ళీ మొబైల్ షాట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. దాదాపు 1 అవర్ పైన టైం పట్టింది. ఇప్పుడు టైం 2 అవుతుంది. ఇప్పుడు లంచ్ చేసుకొని బయటనే ఇంటికి పోయి చేసేంత టైం లేదు. ఎందుకంటే మా గురించి అక్కడ వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇంటికి పోయేంత టైం వేస్ట్ చేసుకోలేము. కాబట్టి ఇక్కడనే ఏదో లైట్గా తినేసేసి ఇప్పుడు ఎక్కడ తినాలనేది చూస్తున్నాము. దారిలో ఏదైనా మంచి ఏరియా ఉంటే అక్కడ నుంచి తినేసి వెళ్తాము. ఎక్కడ తింటామో కూడా చూపిస్తాను మీకు. ప్లీజ్ దయచేసి వీడియోస్ మాత్రం లైక్ చేయండి, లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు గుర్రంగూడలో G+1 ఇల్లు తీస్తున్నాము. లంచ్ చేసుకొని ఆ ఇల్లు దగ్గరికి వెళ్ళాము.
ఓనర్ కూడా మాట్లాడతాడు, కొంతమంది మాట్లాడంటారు. మరి ఈయన మాట్లాడతారు ఏందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ బిఎన్ రెడ్డి దగ్గర ఉన్న రాఘవేంద్ర దగ్గరికి వచ్చాము. ఇక్కడ లంచ్ చేసుకొని వెళ్ళాలి. మీరు ఎప్పుడైనా ఇక్కడ తిన్నారేమో కామెంట్ చేయండి. రాఘవేంద్ర ఎప్పుడైనా తిన్నారా? మన హైవే మీద ఉంటుంది. కామెంట్ చేయండి ఎప్పుడైనా తింటే ఎలా ఉంటుంది ఫుడ్ చెప్పండి. దానికి రాఘవేంద్రలో లంచ్ అయితే పూర్తి చేసుకొని బయలుదేరుతున్నాము. లంచ్ చేసేటప్పుడు నేను ఇప్పుడు ప్లాట్ వీడియో చేసినాం కదా, దాన్ని ఎడిట్ చేసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసేస్తున్నా. ఆ ఇంటికి వెళ్ళేలోపు మనం ఎడిట్ అయిపోయింది అప్లోడ్ చేసేస్తే అయిపోతుంది. ఈరోజు ఈ వీడియో ఫస్ట్ కూడా అప్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు చేసే ఇల్లు కూడా మ్యాక్సిమం సాయంత్రం వరకు, రేపు మార్నింగ్ వరకు షార్ట్ వీడియో అప్లోడ్ అయిపోతుంది. ఇప్పుడైతే ఇల్లు దగ్గరికి వెళ్దాం. మీకు వెళ్ళేటప్పుడు ఆ రూట్ మ్యాప్ కూడా చూపిస్తాను నేను. ఇప్పుడు ఇది సాగర్ హైవే. మన సాగర్ హైవే నుంచి ఇటు గుర్రంగూడకి వెళ్ళే రోడ్కి వెళ్తున్నాం లోపలికి. ఇక్కడ నుంచి మ్యాప్లో మాత్రం 4.7 km డిస్టెన్స్ చూపిస్తుంది. 13 నిమిషాలు చేరుకోవచ్చని చూపిస్తుంది. ఇప్పుడు ఈ రోడ్ ఉంది కదా, ఇది గుర్రంగూడ టు నాదర్గుల్ రోడ్డు. ఈ రోడ్ నుంచి లోపలికి మనకి 1.4 km డిస్టెన్స్లో హౌస్ చూపిస్తుంది. లోపలికి ఎంటర్ అయినాము. ఇది స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఉంటుంది. స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళే రూట్ అనమాట ఇది. ఆ ఇల్లు కూడా స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర వస్తుంది. ఇది నాదర్గుల్ కిందికి వస్తుంది. గుర్రంగూడ దాటి కొద్ది ముందుకు వస్తే నాదర్గుల్. ఇది ఇప్పుడే స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ దాటి ముందుకు వస్తున్నాము. చూసుకుంటే ఇక్కడ నుంచి ఒక 900 మీటర్ల డిస్టెన్స్లో ఉంది. ఏరియా అయితే బాగానే ఉంది. ఇక్కడ షాప్స్ ఉన్నాయి, మంచి కమర్షియల్ షటర్స్తో కూడా ఉన్నాయి. ఇల్లులు చాలా ఉన్నాయి. స్ఫూర్తి కాలేజ్కి వెనకనే బ్యాక్ సైడ్ ఉంది, బిల్కుల్ బ్యాక్ సైడే ఉంది. చూసుకోవచ్చు. కొత్త కన్స్ట్రక్షన్ కూడా చాలా అవుతున్నాయి. ఇల్లులు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ ఇల్లు దగ్గరికి వచ్చేసాము. ఈ G+1 ఇల్లు కనిపిస్తుంది కదా, అదే ఇల్లు. ఇంకా ఓనర్ తింటుండంట. ఒక 10 minutesలో వస్తాడు. సో ఆల్ ఆఫ్ మనం డ్రోన్ షాట్స్ అయితే తీసుకుందాము. లొకేషన్ అయితే బాగుంది, చూడొచ్చు మీరు. బాగుంది లొకేషన్. డ్రోన్ షాట్స్ అయితే తీసేసుకున్నాము. ఇప్పుడే ఓనర్ వచ్చారు. ఓనర్ గారితో మా నాన్న మాట్లాడుతున్నాడు, డీటెయిల్స్ అని తీసుకుంటున్నాడు. ఎందుకంటే వీడియోలు చెప్పాలి కదా, డీటెయిల్స్ అని రాసుకుంటే గుర్తుంటారని చెప్పేసి డీటెయిల్స్ అని తీసుకుంటున్నాడు. మనం కూడా అసలు లోపలికి వెళ్ళి ఇల్లు చూసి ఓనర్తో మాట్లాడదాం. అసలు డీటెయిల్స్ ఏంటి, ప్రైస్ చెప్తున్నారు, పూర్తి విషయాలు తెలుసుకుందాం. నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, అదే ఇల్లు. ఇప్పుడు కొద్దిగా చిన్నగా లైట్గా వీధి పొడి తగులుతుంది ఇల్లుకి. అన్న ఇల్లు చాలా బాగుంది. మీరు బిల్డరా అన్న? కాదన్న, ఓనర్స్. మరి ఇంత అద్భుతంగా ఎలా ప్లాన్ చేయగలిగారు? అంటే మేము ఇంటీరియర్ వర్క్ చేస్తాము, మాకు తెలుసు అన్నట్టు. అంటే ఇక్కడ ఎలా ఉండాలి అన్నట్టు ఆ ప్లాన్తో ఎక్స్పీరియన్స్తో కట్టుకున్నాం అట్లా. ఇది కొత్త ఇల్లు అన్న లేకపోతే ఎన్ని ఇయర్స్ ఓల్డ్? ఇది కొత్త ఇల్లు అన్న, ఒక 6 months అయింది. ఇది ఇంత 6 monthsలో మరి ఇంత ఫాస్ట్ ఎందుకు అమ్మాల్సి వస్తుంది? అంటే మేము ఒక ల్యాండ్ తీసుకున్నాము. మనకు ల్యాండ్ ఒక దగ్గర అంటే 1 ఎకరా ఉంటే దాని పక్కన ఒక 2 acres వచ్చింది. ఆ ల్యాండ్ కోసం అని చెప్పి సేల్ చేయాల్సి వచ్చింది, అంతే, వేరే రీజన్ లేదు. చాలా బాగుంది అన్న. పార్కింగ్ చాలా బాగుంది, పైన సూపర్, చాలా అద్భుతంగా ప్లాన్ చేశారు. ఇంత మంచి ప్లానింగ్ బిల్డర్స్కి తప్ప నాకు పాసిబుల్ కాదు. అంటే మీరు ప్రతి నార్మల్గా అన్ని ఇల్లు చూస్తారు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంది. ఏంటంటే మేము ప్రతి దగ్గర చూస్తుంటాం కదా. ఇప్పుడు మాకు కనీసం అంటే ఒక మంత్లీ వచ్చేసి ఒక 3-4 సైట్లనే చేస్తాము. అంటే ఒక్కొక్క దగ్గర ఎలా ఉంటుందనే మాకు అది తెలుసు అన్న. ఆ గైడెన్స్తో కట్టుకున్నాం అట్లా. ఒక్కసారి ఇల్లు వివరాలు మొత్తం చెప్పన్న. ఇది డైమెన్షన్ వచ్చేసి 27.6, విడ్త్ డీప్ వచ్చేసి 60. ఎన్ని గజాలు ఇల్లు? 186 square yards. ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్, లిఫ్ట్ ప్రొవిజన్ ఉంటుంది. కింద మనకు సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది, ఒక సింగిల్ రూమ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు 2 BHK ఉంటుంది. పెంట్ హౌస్లో ఒక రూమ్ ఉంటుంది. అంత బాగుందన్నా. ఇక కానీ ఇది ఏందో కొద్దిగా వీధి పోట్లాగా ఉంది. ఏంది ఇది? అది ఈశాన్య వీధి పోటు అన్న. ఈశాన్య వీధి పోటు మేము యాక్చువల్గా అంటే కావాలని తీసుకున్నాము. ఎందుకంటే మేము ఆల్రెడీ తెలుసుకునే తీసుకున్నాం. ఈశాన్య వీధి పోటు చాలా మంచిది, అది రేర్ దొరకడం. సరేలే అని చెప్పేసి మనకు దొరికింది, మనం తీసుకున్నాం. ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పన్నా. ఇది మనకు వచ్చేసి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్ సైడ్లో ఉంటుంది, నాదర్గుల్లో ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి బేనేడ్ వచ్చేసి ఒక 4 kilometers వస్తుంది. ఎంవిఎస్ఆర్ కాలేజ్ వచ్చేసి 1.5 kilometers వస్తుంది. స్ఫూర్తి బై వాకబుల్ డిస్టెన్స్. అంత బాగుందన్న. ప్రైస్ ఎంత చెప్తారు ఒకసారి చెప్పండి. ఒక్కొక్కటి 50 లక్షలు అన్న. ఫైనల్ ప్రైస్ ఏమి తగ్గుతుందా? స్లైట్ నెగోషియబుల్ ఉంటుంది, అంటే వాళ్ళ పేమెంట్ని బట్టి చూసి మాట్లాడదాం, అట్లా ఏముండదు. బ్యాంక్ లోన్స్ అవైలబుల్ ఉన్నాయి కదా? ఆల్రెడీ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 60 lakhs లోన్ ఉంది. గవర్నమెంట్ బ్యాంకులో క్లియర్ టైటిల్ ఇది. అంటే వేరే మనం ప్రైవేట్ బ్యాంకులో తీసుకున్న లోన్ అట్లా ఏం కాదు, మనం గవర్నమెంట్ బ్యాంకులో లోన్ ఉంది. ఫ్రెండ్స్ విన్నారు కదా, అన్న అయితే ప్రతి ఒక్క విషయం క్లియర్గా చెప్పాడు. సో లోపలికి వెళ్ళి చిన్న వాక్ త్రూ చూద్దాం ఇల్లు ఎలా ఉందో. ఇదంతా పార్కింగ్, మనకి బోర్ ఉంది, సంప్ ఉంది. అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి. పార్కింగ్ అయితే చాలా బాగుంది. మన గ్రౌండ్ ఫ్లోర్లో ఇది 1 BHK పోర్షను. అది వచ్చి సింగిల్ రూము, దానికి బ్యాక్ సైడ్ మనకి బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ రూమ్ ఎలా ఉందో చూద్దాం. 1 BHK పోర్షన్ లోపలికి ఎంటర్ అయినాము. చూసుకుంటే ఇది మనకి ఫస్ట్ కిచెన్ పక్కనే మంచి చిన్న పూజ గది ఉంది. హాల్ కూడా చాలా బాగుంది, చూసుకోవచ్చు. మంచి సెల్ఫ్లతో టీ పాయింట్ ఇవ్వడం జరిగింది.
వెంటిలేషన్ పరంగా ఒక విండో ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన మనకి బాత్రూమ్ ఉంది, చూసుకోవచ్చు. బాత్రూమ్ కూడా ఇండియన్ కల్చర్తో చాలా బాగా ఇవ్వడం జరిగింది. దాని పక్కనే ఇది బెడ్రూమ్ అయితే చాలా బాగుంది, చూసుకోవచ్చు మీరు. విశాలంగా ఉంది, సెల్ఫ్లు ఉన్నాయి, బీరువా స్పేస్ ఉంది. ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, పైన డోర్ కూడా ఉంది. నెక్స్ట్ మనం పైకి వెళ్ళి 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఇది వచ్చేసి లిఫ్ట్ ప్రొవిజన్. లిఫ్ట్ దిగంగానే మనకి చూసుకోవచ్చు మెయిన్ డోర్ ఉంది. మెయిన్ డోర్ కూడా 8 feet హైట్ ఇవ్వడం జరిగింది. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా చాలా అద్భుతంగా కట్టారు, చూసుకోవచ్చు. ఇప్పుడు హాల్లోకి ఎంటర్ అవుతున్నాము. హాల్ ఎంత విశాలంగా ఉందో చూడండి. మనకి వాస్తుపరంగా ఇటు పక్కన ఒక డోర్ ఇవ్వడం జరిగింది. 2 విండోస్ ఉన్నాయి. టీవీ పాయింట్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా కూడా చాలా బాగుంది. ఇటు పక్కన మనకి చిన్న పూజ గది ఉంది. పూజ గది కూడా చాలా స్పేషియస్గా ఉంది. కిచెన్ కూడా చూసుకోవచ్చు మీరు, చాలా బాగుంది. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా అద్భుతంగా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి యూటిలిటీ పాయింట్, వాష్ ఏరియా. ఇందులో కూడా సెక్యూరిటీ పర్పస్ మనకి గ్రిల్స్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. బెడ్రూమ్స్ కూడా చాలా అద్భుతంగా ప్లాన్ చేయడం జరిగింది. బెడ్రూమ్స్ డోర్ కూడా 7.5 feet పెట్టడం జరిగింది, అందుకే లుక్ అద్భుతంగా వచ్చింది. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్, చూసుకోవచ్చు. కామన్ బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. దీని పక్కన ఆనుకొని మనకి మాస్టర్ బెడ్రూమ్ విశాలంగా ఉంది. 2 విండోస్ ఇవ్వడం జరిగింది. మంచి ఫాల్ సీలింగ్ ఉంది. బాత్రూమ్ కూడా చూసుకోవచ్చు మీరు. బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా రావడం జరిగింది. ఇటు పక్కన వెళ్తే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒకసారి చూసుకోండి. డోర్స్ కూడా చూడండి, డోర్స్ కూడా ఎంత బాగున్నాయో. డోర్స్ బాగున్నాయి, అదేవిధంగా యూరోప్ లాక్స్ కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు. స్విచ్ బోర్డ్ కూడా ఎంత అద్భుతంగా ఉందో, చాలా బాగా కట్టారు. మనకి గ్రిల్స్ కూడా దీనికి స్టీల్ గ్రిల్స్ పెట్టడం జరిగింది, చూసుకోవచ్చు. విండోస్ కూడా పెద్దగా ఉన్నాయి, చాలా బాగుంది. ఫాల్ సీలింగ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. ఫ్యాన్స్ అట్లా ఇచ్చేస్తారంట. మంచి సెల్ఫ్లు కూడా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఫ్లోరింగ్ కూడా చూసుకోవచ్చు. ఫ్లోరింగ్ కూడా చాలా బాగుంది. పైన పెంట్ హౌస్ ఉంటుంది, టెర్రస్ ఉంటుంది. ఎలా ఉందో చూద్దాం. టెర్రస్ మీదకి వచ్చాము, చూసుకోవచ్చు. పరుగోలు కూడా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. టాటా స్టీల్ పరుగోలు, మంచి హెడ్ రూమ్ ఉంది, చూసుకోవచ్చు. టెర్రస్ మీద చాలా క్లీన్గా, చాలా నీట్గా ఫ్లోరింగ్ వేయడం జరిగింది. ఒక టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ మనకి బాత్రూమ్ ఉంది. బాత్రూమ్ పైన 2 ట్యాంక్స్ ఇవ్వడం జరిగింది. వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. లిఫ్ట్ పై వరకు కూడా తెచ్చుకోవచ్చు మీరు. ఏదైతే పెద్ద బిల్డింగ్ ఆపోజిట్లో కనిపిస్తుంది పెద్దది, అదే స్ఫూర్తి కాలేజ్ బ్యాక్ సైడ్ మనం ఉన్నాము, చూసుకోవచ్చు. ఏరియా కూడా చాలా నీట్గా పీస్ఫుల్గా ఉంది. అన్ని హౌసెస్ ఉన్నాయి. మనకు పైన పెంట్ హౌస్ కూడా ఉంది, చూసుకోవచ్చు. ఈ మొత్తం కింద పైన మొత్తం రెంట్కి ఇస్తే 30,000 వరకు రెంట్ వస్తుందని చెప్పి ఓనర్ చెప్పారు. ఎందుకంటే మంచి లొకేషను, పక్కన కాలేజ్ కూడా ఉంది. ఇది వచ్చేసి మనకి పెంట్ హౌస్, మంచి బ్యాచిలర్స్కి రెంట్ ఇస్తే బాగుంటుంది, చూసుకోవచ్చు. పెంట్ హౌస్ కూడా ఉన్న దాంట్లో బాగుంది. ఒక 2-3 ఈజీగా స్టే చేసే విధంగా ఇందులో కిచెన్ ఇవ్వడం జరిగింది. మనకు ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చేపిస్తున్నారు, చూసుకోవచ్చు. ప్రైస్ అయితే 1,50,00,000 ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా డైరెక్ట్ అయితే ఓనర్కి అయితే కాల్ చేయండి. ఈ రోజు అయితే ఈ వీడియోతో షూటింగ్ అయిపోయింది. ఇంకొక అపార్ట్మెంట్ కూడా ఉండే, కాకపోతే ఏంటంటే ఇప్పటికి దాదాపు టైం 5 అయిపోతుంది. సో చీకటి అయిపోతుందని చెప్పేసి ఇక తీయలేకపోతున్నాము. ఇంకోటి ఏంటంటే వీడియోస్ తీయడం గొప్ప కాదు, అవి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడం గొప్ప. సో అందుకే నేను పానంకనెక్క చేసుకొని ఇప్పుడు చేస్తాం, షూటింగ్ చేస్తాం, కానీ మళ్ళీ అప్లోడ్ కావాలి కదా. అందుకే ఈ రోజుతో ఇక టైం లేదు కాబట్టి ఈ 2 వీడియోలు చూసుకొని వెళ్ళిపోతున్నాము. ఆ అపార్ట్మెంట్ వీడియో రేపు చేయాలి. రేపు ఇంకొక ఇప్పుడు అపార్ట్మెంట్ ఉంది, ఒక ఇల్లు ఉంది, ఇంకా రేపు కూడా చాలా వీడియోస్ చేసేటి. ఓకే, ఈ రోజుతోనైతే వీడియో అయిపోయింది. వీడియో అయితే సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నాము. ఈ రోజు అయితే 2 వీడియోస్ చేయగలిగినాము. 3వ వీడియో చేద్దామంటే ఇక టైం కుదరతలేదు, 5:30 అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకా 10 కిలోమీటర్ పోవాలి, పోయేవరకంటే 6:30 అయిపోతుంది. సో మళ్ళీ 6 అయినా కానీ వాళ్ళతో డిస్కస్ చేసి డీటెయిల్స్ అని రాసుకొని ఒకసారి మొత్తం అపార్ట్మెంట్ చూసుకొని ఏ షార్ట్లో ఇవన్నీ డిస్కస్ చేసుకున్నప్పుడు 1 గంట పడుతుంది. మొత్తం 7:30 అవుతుంది. అందుకే ఇక లేదన్నా మేము రాలేకపోతున్నాం, ఏమనుకోవద్దు. పాపం తను రెడీ ఉన్నాడు, మేమే పోలేకపోతున్నాము. ఇక రేపు మార్నింగ్ షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాము. మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఫోన్ వచ్చింది, అది వాళ్ళు మాకు అడ్వాన్స్ చేసి కూడా 3-4 డేస్ అవుతుందంటే చూసుకోలేదు మేము. వాళ్ళు కూడా రేపే కావాలని అడుగుతున్నారు. సో అది రేపు నాకు తెలిసి అది వెంచర్ పాసిబుల్ కాదు రేపు. ఆల్రెడీ ఇక్కడ రేపు 2 కమిట్మెంట్స్ ఇచ్చేసాము. ఇంకా అది అవతలుండో ప్లాన్ చేసుకొని చేయాలి. అది వెంచర్ ఈ ఆచారం దగ్గర ఉందంట. ఫ్రెండ్స్ చూస్తున్నారు, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాము. ప్లీజ్ దయచేసి లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ ఇంకా రోజు వస్తూనే ఉంటాయి. మీకు 2 ప్రాపర్టీస్ చూపించాను. హైదరాబాద్ ఒక ప్లాట్, తర్వాత ఇప్పుడు ఇక్కడ నాదర్గులో ఒక ఇల్లు, 2 చూపించాను. 2 చూడండి. ఎందుకు డాడీ ఫ్లో మిస్ చేస్తున్నావు?
ఈ 2 ప్రాపర్టీస్ గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళకి కాల్ చేయండి. డైరెక్ట్ ఓనర్ నెంబర్స్ ఇస్తున్నాము, ఎటువంటి కమిషన్స్ ఉండవు. చాలామంది ఏమనుకుంటారంటే మేము ఓనర్ నెంబర్ ఇచ్చి తర్వాత మేము కమిషన్ తీసుకుంటాం ఓనర్ నుంచి అనుకుంటున్నారు. అది కాదు, మేము కమిషన్స్ లాంటి ఏం తీసుకోము. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేస్తున్నాం. మీరు ఎన్ని రకాలైన వెరిఫై చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. దయచేసి నేను ఒకటే కోరుకుంటున్నా, ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.